ప్రభునందు ప్రియమైన వారులారా, బైబిల్ మహిమ అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీకు అందించబడుచు ఉన్నటువంటి వర్తమానములు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచు ప్రభుని స్తుతించుచు ఉన్నాము. మీలో అనేకులు మరి ఫోన్ కాల్స్ చేయటను బట్టి మేము ప్రార్థన చేయించు ఉన్నాము. మీరు ఏ అంశముల కొరకు మీ ప్రార్థన అంశమును మాకు తెలియచేస్తూ ఉన్నారో వాటిని గూర్చి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడయున్న మా తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి మీకు అనేకమైన వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. మా కొరకు మీరు అనుభవించినటువంటి సిలువ శ్రమలను ధ్యానము చేయు కాలములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసినందులకై మీకు అనేకమైన వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. ఈ సమయమందు నిలువబడినటువంటి మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి పరలోకపు తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థించుచూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మా అందరి ఆత్మలను మీరు బలపరచుమని మీ నామములో వేడుకొనుచూ ఉన్నాము. మీ వాక్యము ఎంతో శక్తి కలిగినది, మీ వాక్యము ఎంతో ప్రభావము కలిగినది, ఎంతో జీవము కలిగినది గనుక మీ వాక్యమును మాకు అందించి మా ఆత్మీయ జీవితములను మీరు బలపరిచి మహిమ పొందుమని గొప్ప బోధకులై ఉన్న యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున మీ ఎల్లరకు దైవాశీర్వాదములు కలుగునుగాక. ఆమెన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు భక్తుడు గలతీ సంఘానికి వ్రాయిచూ ఉన్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటూ గలతీ సంఘానికి వ్రాయిచూ ఉన్నటువంటి మాటను ఈ వచనములో మనము చూడగలుగుచూ ఉన్నాం. మన జీవితంలో అనేకమైనటువంటి వాటిని బట్టి మనము అతిశయిస్తూ ఉంటాం. చాలామంది విద్యను బట్టి అతిశయించేవారు ఉన్నారు, జ్ఞానమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, ఐశ్వర్యమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, సౌందర్యమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, అలాగునే కులమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, అధికారమును బట్టి అతిశయించేవారు ఉన్నారు. కానీ పౌలు భక్తుడు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘమునకు, క్రైస్తవులకు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఒక అతిశయ కారణముగా కనబడుచు ఉన్నటువంటి సంగతిని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ సిలువ, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఎంతో ఘనమైనదిగాను, విలువైనదిగాను, ప్రత్యేకమైనదిగాను మనమందరము ఎరిగిన వారమై ఉన్నాం. ఈ లోకములో అనేక మతములు ఉన్నటువంటి సంగతి మనమందరము ఎరిగిన వారమై ఉన్నాం. ప్రతి మతమునకు ఒక గ్రంథము, మత గ్రంథము కనబడుచు ఉన్నది. ఎన్నో మత గ్రంథాలు ఈ ప్రపంచములో ఉన్నటువంటి సంగతిని మీరు ఎరిగిన వారై ఉన్నారు. ఇతర మత గ్రంథాలకి అలాగునే బైబిల్ గ్రంథానికి ఎన్నో వ్యత్యాసములు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైన వాళ్ళం, ఇతర మత గ్రంథముల కంటే బైబిల్ గ్రంథము ఎంతో ఉన్నతమైనటువంటి గ్రంథముగా మనము ఎరిగిన వారమై ఉన్నాం. ఇతర మత గ్రంథాలలో లేనిది
బైబిలు గ్రంథములో ఉన్నది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథము అనేకమైనటువంటి మంచి విషయములను మనకు తెలియచేయడము మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా వచ్చినటువంటి విలువైనటువంటి రక్షణను కూడా బైబిల్ గ్రంథము మనకు తెలియజేయచ్చు ఉన్నది. ఇతర మత గ్రంథాలలో లేనిది బైబిల్ గ్రంథములో ఉన్నది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ లేక శిలువ అనేటువంటి సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మనకు కనబడుచు ఉన్నది. పాత నిబంధన గ్రంథములో పరోక్షముగా కనబడుచు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ నూతన నిబంధన గ్రంథములో అది ప్రత్యక్ష పరచబడినట్లుగా మనము ఎరిగిన వారమై ఉన్నాం. అలాగునే బైబిల్ గ్రంథమంతయు కూడా శిలువ ఉన్నటువంటి సంగతిని మనమందరము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగునే ప్రియమైన వారు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ చరిత్ర ఎంతో ఘనమైనది అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ 2000 సంవత్సరముల నుండి ఈ ప్రపంచ ఉనికిలో ఉన్నటువంటి సంగతి కాదు గాని, అనగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ 2000 సంవత్సరములుగా ఉన్నటువంటిది కాదు గాని, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ అనాది నుండి ఉన్నటువంటి సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అనాది అనగా ఆదికి ముందు ఉన్నటువంటి కాలాన్ని అనాది కాలము అన్నారు. అనాది కాలంలో సృష్టి లేదు, మానవుడు లేడు, ప్రియమైన వాళ్ళరం ఎవరునూ లేరు, దేవుడు ఒక్కరిగా ఉన్నారు. అనాదిలో ప్రియమైన వాళ్ళరం ఒక్కరయున్నటువంటి దేవుని యొక్క సంకల్పములో, దేవుని యొక్క ఉద్దేశములో సిలువ ఉన్నటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గనుకనే సిలువ దేవుని యొక్క అనాది సంకల్పం, సిలువ దేవుని యొక్క అనాది ఉద్దేశమై ఉన్నది అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ అనాది నుండి అనంతమ వరకు ఉన్నటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగునే ఈ ప్రపంచమంతా కూడా సిలువ కనబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ప్రపంచమంతా కూడా సిలువ ఉన్నటువంటి సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథమంతా సిలువ ఉన్నది. అనాది నుండి అనంత కాలము వరకు సిలువ ఉన్నది. ప్రపంచమంతా కూడా సిలువ ఉన్నటువంటి విషయాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సిలువ చరిత్ర ఎంతో ఘనమైనదిగా మనము చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి గిరిపై ఆయన సిలువలో వ్రేలాడదీయబడి సిలువలో ఆయన మరణించినటువంటి విషయాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, భస్మ బుధవారము నుండి 40 దినములు క్రైస్తవ సంఘము అనేక మంది విశ్వాసులు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శ్రమలను ధ్యానము చేస్తూ కన్నీరు కార్చుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి విషయాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాం. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొందినటువంటి ఆ మహాశ్రమలను మనము ధ్యానము చేయటము ద్వారా ప్రియమైన వాళ్ళరం యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమును, ఆయన ప్రేమను మనము గ్రహించగలము అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన ఈ సమయంలో సిలువను గూర్చి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నట్లుగా, నేను సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళం, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ లేకపోతే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ యేసుక్రీస్తు వారి సిలువ లేకపోతే ఈ ప్రపంచ భవిష్యత్తు ఏ విధంగా ఉండేది? ఈ ప్రపంచము ఏ విధంగా ఉండేది? మానవుల యొక్క స్థితి ఏ విధముగా ఉండేది? యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఉన్నది గనుకనే ప్రియమైన వాళ్ళం మానవులైన వారు అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందగలుగుచూ ఉన్నారు అని, ఈ లోకము ఈ విధముగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన ఈ సమయంలో సిలువ లేకపోతే అనే అంశాన్ని మీకు తెలియచేయాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళం, సిలువ లేకపోతే ఒకటి, దేవుని ప్రేమ మనకు అర్థమయ్యేది కాదు, మనకు తెలిసి ఉండేది కాదు.
దేవుని యొక్క గొప్ప ప్రేమను మనకు తెలియచేసింది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ అనేటువంటి విషయాన్ని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రేమ ప్రతిఫలము కోరనటువంటి ప్రేమ. గ్రీకు భాషలో అగాపే అన్నారు. అగాపే అనగా ప్రతిఫలము కోరనటువంటి ప్రేమ. ప్రియమైన వలన పాపులమైనటువంటి మనలను దేవుని ప్రేమను పొందడానికి, దేవుని కృపను పొందడానికి ఏ మాత్రము అర్హత లేనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రేమతో, ప్రతిఫలము కోరనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించారు. ఆయన ప్రేమను మనము ఎక్కడ చూడగలుగుతూ ఉన్నాము అనగా ఆయన సిలువలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శ్రమల ద్వారా కనబడుచు ఉన్నది. అలాగునే ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నారు. అందుకే రోమా పత్రికలో మనము చూస్తే 5వ అధ్యాయం 8వ వచనములో ఇట్లనగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నారు అని వ్రాయబడినటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచారు. ఎక్కడ వెల్లడిపరిచారు, ఏ విధముగా వెల్లడిపరిచారు అని మనం ఆలోచన చేస్తే, తన సిలువ శ్రమల ద్వారా, తన సిలువ మరణము ద్వారా యేసుక్రీస్తు వారు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచినటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ యేసుక్రీస్తు వారి యొక్క సిలువే లేకపోతే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ప్రియమైన వాళ్ళం మనము గ్రహించి ఉండేవారం కాదు. అనేక మంది భక్తులైన వారు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను వివరించడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైన వాళ్ళం చౌదరి పురుషోత్తము భక్తుడు ఆయన వ్రాసినటువంటి కీర్తనలో పరమాశ్చర్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలో ఉన్నదా అన్నారు. ఈ పాట ఆయన ఎక్కడ వ్రాయగలిగారు అనగా ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, సిలువలో వేలాడుచూ ఉన్నటువంటి ప్రభువుని చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేమను ఆయన గ్రహించగలిగారు. పరమాశ్చర్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలో ఉన్నదా, ఎవరిలో చూడగలం ఇటువంటి ప్రేమను? ప్రియమైన వాళ్ళం కుటుంబ సభ్యులలో ఇటువంటి ప్రేమను చూడలేం. అలాగునే స్నేహితులలో ఇటువంటి ప్రేమను మనము చూడలేం. ఈ లోక సంబంధమైనటువంటి ఏ ప్రేమ కూడా దేవుని ప్రేమకు సాటి అయినది కాదు అని, సమానమైనది కాదు అని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళం సిలువ లేకపోతే దేవుని ప్రేమ మనకు తెలిసి ఉండేది కాదు, మనము గ్రహించి ఉండేవారము కాదు. దేవుని ప్రేమ అద్భుతమైనది. ప్రియమైన వాళ్ళ మానవుడు భూమికి సూర్యుడు ఎంత దూరంగా ఉన్నాడో కొలవగలుగుతూ ఉన్నాడు. అలాగునే సూర్యునికి చంద్రుడు ఎంత దూరంగా ఉన్నాడో, చంద్రుడు భూమికి ఎంత దూరంగా ఉన్నాడో, భూమి యొక్క వైశాల్యం ఎంతో ఈ కొలతలన్నీ మానవుడు చెప్పగలుగుతూ ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ ఎంతో ఎవరూ కూడా ప్రియమైన వారు గ్రహించలేరు అని, కొలతలకు అందనిది అని, అలాగునే ప్రియమైన వలన అది ఎంతో లోతైనది అని చెప్పి భక్తులు అనేకమైనటువంటి కీర్తనలలో వ్రాసినటువంటి సంగతిని మనము ఎరిగిన వారమై ఉన్నాం. ఆ అద్భుతమైనటువంటి ప్రేమ, ఆ ఆశ్చర్యమైనటువంటి ప్రేమ, ఆ ప్రతిఫలము కోరనటువంటి ప్రేమ, కొలతలకు అందనటువంటి ప్రేమ దైవజనులు దేవదాసయ్య గారు ఆయన కీర్తనలో వ్రాస్తూ, ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ ఉండగలదో డెందము గ్రహింపలేదు, వందనము ఇమ్మానుయేలా అన్నారు. ఎందుచేతయా ఈ పాపిపై ఇంత ప్రేమ, నా జ్ఞానానికి అందడం లేదు, మీకు వందనములు అని చెప్పి దైవజనులు స్తుతించినటువంటి విషయమును నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వలన సిలువ లేకపోతే దేవుని ప్రేమ మనకు తెలిసి ఉండేది కాదు అని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ లేకపోతే పాప పరిహారము ఉండేది కాదు అని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈనాడు ప్రియమైన వలన అనేక మంది శుద్ధి చేయబడుచు ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారి సిలువ ద్వారా అది సాధ్యమగుచు ఉన్నది. ఈనాడు సిలువ యొద్దకు వచ్చిన వారు క్షమించబడుచు ఉన్నారు, పరిశుద్ధ పరచబడుచు ఉన్నారు అనేటువంటి విషయమును మనము ఎరిగిన వారమై ఉన్నాం. ఈనాడు కోట్లాది మంది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యొద్దకు వచ్చి వారు శుద్ధి చేయబడుచు ఉన్నారు. ప్రియమైన వలన పాప పరిహారము, పాపము నుండి విడుదల యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గర మాత్రమే ఉన్నటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, ఏ దేశమునకు చెందిన వారైనా కావచ్చు, ఏ భాషకు చెందిన వారైనా కావచ్చు, పాపము నుండి విడుదల పొందాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యొద్దకు రావలసి ఉన్నది అని చెప్పి ఆయన సిలువ ద్వారా మాత్రమే పాప పరిహారము, పాప క్షమాపణ ఉన్నటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేయించు ఉన్నాను. కుడివైపున ఉన్నటువంటి దొంగ ప్రియమైన వారి సిలువ దగ్గర పాప
క్షమాపణ పొందినటువంటి విషయాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాం. ఈనాడు మనం అందరము కూడా పాపము నుండి విడుదల పొందుచున్నాము అనగా యేసుక్రీస్తు వారి సిలువ ద్వారా. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క సిలువే లేకపోతే ఈరోజు పాప పరిహారము ఉండేది కాదు, పాపము నుండి విడుదల ఉండేది కాదు, ప్రియమైన వార్లరా పాప క్షమాపణ ఉండేది కాదు అని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. పాపము ఎంతో బరువైనది, పాపము ఎంతో భారమైనది. పాపమును బట్టియే శాపము, పాపమును బట్టియే సమస్యలు, పాపమును బట్టియే వ్యాధులు, పాపమును బట్టియే కడకు నరకము అగ్నిగుండమై ఉన్నది గనుక ప్రియమైన వాళ్ళరా పాపము నుండి విడుదల పొందాలి అనుకునే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గరికి రావలసి ఉన్నది అని చెప్పి దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారా పాప క్షమాపణ ఉన్నది, పాపము నుండి విడుదల ఉన్నది అని చెప్పి మీ అందరికీ దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ దైవజనులు దేవదాసయ్య గారు పాపము యొక్క బరువును గురించి చెప్తూ, ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతం బరువు, పర్వతము కంటే పాపము బరువు అని దైవజనుడు చెప్పినటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వరం ఒక మనిషిని అధం పాతాళానికి దించి వేసినటువంటి శక్తి కలిగినది పాపము గనుకనే ఇంత బరువైనటువంటి పాపమును తొలగించి వేసేది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ అని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వరం యేసుక్రీస్తు వారి సిలువ లేకపోతే దేవుని ప్రేమ మనకు తెలిసి ఉండేది కాదు. రెండవదిగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ లేకపోతే మనకి పాప పరిహారము ఉండేది కాదు అని చెప్పి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనము చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో మనము చూస్తే, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను అనే మాట మనం ఈ వచనములో చూస్తూ ఉన్నాం. సిలువ లేకపోతే సమాధానము ఉండేది కాదు. ప్రియమైన వలన ఈ వాక్యం వింటున్న వలన ప్రతి ఒక్కరూ గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ లేకపోతే సమాధానము ఉండేది కాదు. ఎవరెవరికి సమాధానం ఉండేది కాదు? దేవునికి మనకు మధ్య సమాధానము ఉండేది కాదు అని, ఐక్యత ఉండేది కాదు అని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనములో మనము చూస్తే, యాలయనగా శత్రువులమై ఉండగా మనము ఎవరికి శత్రువులమై ఉన్నాం? దయచేసి ఈ వచనాన్ని మీరు గమనించాలి. ఎవరికి మనము శత్రువులమై ఉన్నాం? దేవునికి మనము శత్రువులమై ఉన్నాం. దేవునికి మనకు సమాధానము లేదు. ఆయన పరిశుద్ధులై ఉన్నారు, మనము పాపులమై ఉన్నాం. సాతాను చెప్పినటువంటి మాటను వినుటను బట్టి దేవునికి మనము విరోధులమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళం యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ ద్వారా తండ్రితో మనలను ఐక్యపరిచారు అని, తండ్రితో మనలను సమాధాన పరిచారు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారి సిలువ లేకపోతే తండ్రితో మనము సమాధాన పరచబడి ఉండేవారము కాదు, తండ్రితో మనము ఐక్యపరచబడి ఉండేవారము కాదు, తండ్రికి మనము విరోధులమై ఉండేవారము యేసుక్రీస్తు వారి యొక్క సిలువ లేకపోతే. అలాగునే ప్రియమైన వారనం యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారా మానవుల మధ్య కూడా సమాధానము ఏర్పడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన రక్తము చిందించే వరకు కూడా, ప్రియమైన వారనం యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడదీయబడే వరకు కూడా వారు యూదులకు మాత్రమే ఆయన దేవుడు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సిలువలో చిందించిన తరువాత ప్రియమైన వరం ఈ లోకమంతా ఒకటిగా ఏర్పరచబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనమందరము గ్రహించవలసిన వారమై ఉన్నాం. భాషలు వేరైనా, అలాగునే కులాలు వేరైనా, దేశములు వేరైనా, రంగులు వేరైనా, మతములు వేరైనా, యేసుక్రీస్తు వారు సిలువయందు అందరూ ఏం చేయబడ్డారు అంటే సమాధాన పరచబడ్డారు. అందుకనే అందరూ ఈ రోజు ఏమయ్యారంటే ఒక సంఘముగా ఏర్పరచబడ్డారు. ఎవరి ద్వారా అనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారా. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దేవునిని మానవులను ఐక్యపరిచింది. అలాగునే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ సర్వ మానవులను ఐక్యపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బాబేలు గోపురము యొద్ద
ప్రియమైన వారు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయినటువంటి ఒక భాషగా ఉండేది. కానీ బాబేలు గోపురం దగ్గర వారు భాషలు దేవుడు తారుమారుగా చేసి అనేక భాషలు వారి మధ్య కల్పించుటను బట్టి మానవులైన వారు నలుదశలకు చెదిరిపోయారు. బాబేలు గోపురము దగ్గర చెదిరిపోయినటువంటి సర్వమానవులు మరలా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గర ఒక్కటిగా చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారు, అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులు, ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవులు, అలాగునే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్రైస్తవులు, అలాగునే రష్యాలో ఉన్నటువంటి క్రైస్తవులు, చైనాలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ యేసుక్రీస్తునందు ఒక్కరై ఉన్నారు అని, ఒక్క సంఘమై ఉన్నారు అని, ఒక్క శరీరమై ఉన్నారు అని, ఇట్టి కార్యము యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారా జరిగి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారు, మానవులందరినీ కూడా ఐక్యపరిచింది, మానవులందరినీ కూడా సమాధాన పరిచింది, ఏకము చేసింది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. ఆయన సిలువ లేకపోతే దేవుని ప్రేమ మనకు తెలిసి ఉండేది కాదు. రెండవదిగా ఆయన సిలువ లేకపోతే పాప పరిహారం ఉండేది కాదు. మూడవదిగా ఆయన సిలువ లేకపోతే ప్రియమైన వాళ్ళరా ఈ సమాధానము ఉండేది కాదు అని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నాలుగవదిగా మనము చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అని చెప్పి పౌలు భక్తుడు తెలియచేసినటువంటి మాట ఈ వచనములో మనము చూస్తున్నాం. అయితే మేము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము అని చెప్పి వారు యేసుక్రీస్తు వారి సిలువను చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సిలువ లేకపోతే సువార్తకు ఆధారం లేదు, సిలువ లేకపోతే సువార్తకు విలువ లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారు, ఈనాడు దేవుని సేవకులైన వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రకటించగలుగుతూ ఉన్నారంటే సిలువను బట్టియే. సిలువ లేకపోతే సువార్తకి ఆధారం లేదు. ఏమని చెప్పగలరు దేవుని సేవకులు? పాప పరిహారం ఉంది అని సిలువను బట్టే కదా చెప్పగలుగుతూ ఉన్నారు. మీకు రక్షణ ఉన్నది అని సిలువను బట్టియే కదా చెప్పగలుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి సిలువే లేకపోతే ఈనాడు సువార్త ఉండేది కాదు అని చెప్పి దేవుని సేవకులుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. 20వ శతాబ్దపు ప్రవక్త అని చెప్పి అమెరికా దేశంలో ఉన్నటువంటి బిల్లీ గ్రహం గారికి ఉన్నటువంటి పేరు మీలో చాలా మంది ఎరిగిన వారై ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ సభలు పెట్టినా లక్షలాది మంది ప్రజలు ఆయన సభలకు వచ్చుచూ ఉండేవారు. ప్రియమైన వారు, ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు ఆయన బోధన ద్వారా మారు మనసు పొందుచూ ఉండేవారు. ఆయన ప్రసంగం చేసిన తర్వాత రండి మీరు ఎవరు మారు మనసు పొందారో రండి అంటే ప్రసంగం చేసిన తర్వాత కొన్ని వేల మంది మారు మనసు పొంది వేదిక యొద్దకు వచ్చి మేము మారు మనసు పొందాం అని వారు చెప్పినప్పుడు వారి గురించి బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒక రోజున ఓ లక్షలాది మంది ఉన్నటువంటి సభలో బిల్లీ గ్రహం గారు ప్రసంగము చేయించి ఉన్నారు. ఆయన ప్రసంగం చాలా అద్భుతంగా చేశారు. చేసిన తరువాత ఇప్పుడు మారు మనసు ఎవరు పొందారో రండి అంటే ఆ రోజున ఎవరూ రాలేదు, ఎవరు కూడా స్టేజి యొద్దకు రాలేదు. చాలా బాధపడుతున్నారు. బలమైనటువంటి వర్తమానం చెప్పాను కదా, ఎవరూ రాలేదు అని చెప్పి మరలా వారిని అడిగారు. ఈ రోజు మారు మనసు పొందారు, ఎవరు మారు మనసు పొందారో రండి, వేదిక యొద్దకు రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అంటే ఎవరూ రాలేదు. ప్రియమైన వారు, ఆ రోజు ఆయన ఎంతో వేదనతో స్టేజి దిగుతూ ఉన్నారు. స్టేజి దిగుతూ అక్కడ తన ప్రాణ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో అంటూ ఉన్నాడు, ఈ రోజు దెబ్బతిన్న పులిలాగా అయిపోయింది నా పరిస్థితి, ఓ గాయపరచబడ్డ నా మనసుకు ఓ గాయమైంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు తన స్నేహితుడు అన్నారు, బిల్లీ ఈ రోజు నీ ప్రసంగంలో సిలువ లేదు, అనగా సిలువ లేని ప్రసంగము విలువ లేనిది అని చెప్పి బిల్లీ గ్రహం గారు చెప్తూ ఉండేవారు. ప్రియమైన వారు, ఈ రోజు దైవ సేవకులైన వారు పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువను బట్టి. ఈ రోజు ప్రపంచ సువార్తకు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఆధారమై ఉన్నది అని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. అందుకే పౌలు భక్తుడు ప్రియమైన వాళ్ళరా ఆయన తెలియచేస్తూ, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఏ క్రీస్తును ప్రకటించారు పౌలు గారు? ఈ అధ్యాయంలో మనము చూస్తే 17వ వచనంలో ఒకసారి సిలువను ప్రస్తావించారు.
ప్రస్తావించారు. 18వ వచనంలో సిలువను ప్రస్తావించారు. 23వ వచనములో సిలువను ప్రస్తావించారు. 2వ అధ్యాయము 2వ వచనములో సిలువను ప్రస్తావించారు. అపోస్తలుల బోధనలో ప్రధానమైనది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల యొక్క బోధలో ఆ యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ప్రధానమైనది. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క బోధలో కూడా ఎక్కువగా సిలువను గూర్చి ఆయన ప్రకటించుచున్నటువంటి సంగతిని మనమందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, సువార్తకు ఆధారము యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. సువార్తకు ఆధారము లేదు అని చెప్పి దేవుని యొక్క సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వదిగా మనము చూస్తే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము యొక్క 2వ భాగాన్ని మనము చూస్తే, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. సిలువ లేకపోతే జయము లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ లేకపోతే దేవుని ప్రేమ మనకు తెలిసి ఉండేది కాదు. సిలువ లేకపోతే పాప పరిహారము లేదు. అలాగునే సిలువ లేకపోతే సమాధానము లేదు. సిలువ లేకపోతే సువార్తకు ఆధారం లేదు. సిలువ లేకపోతే జయము లేదు అని చెప్పి ప్రియమైన వారలారా, మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ సాతానును ఓడించింది. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ పాపమును ఓడించింది. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణమును ఓడించింది. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ సమాధిని ఓడించినట్లుగా మనం అందరము గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు సిలువ ద్వారా ప్రియమైన వారు, అందుకే ఈ వచనములో మనము చూస్తే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. సిలువ ద్వారా ఆయన మరణాన్ని ఓడించారు. సిలువ ద్వారా ఆయన పాపాన్ని ఓడించారు. సిలువ ద్వారా సాతానును ఓడించారు. సిలువ ద్వారా లోకమును ఆయన ఓడించగలిగారు. సిలువ అద్భుతమైనటువంటి జయాన్ని మనకు దయచేస్తుందని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వరం, ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా లోకాన్ని జయించాలి అనుకుంటే, పాపాన్ని జయించాలి అనుకుంటే, సాతానును జయించాలి అనుకుంటే రండి, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యొద్దకు రండి. దేవుడు మీకు అద్భుతమైన జయాన్ని కలుగు చేస్తారు అని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 6వదిగా మనము చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మధ్య నుండి మనము చూస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను సహించడము ద్వారా ఎక్కడికి వెళ్ళారు అనగా దేవుని సింహాసనము దగ్గర ఆయన ఆసీనుడై ఉన్నారు. దేవుని సింహాసనము దగ్గర మరి ఒక సింహాసనముపై యేసుక్రీస్తు వారు ఆసీనుడై ఉన్నారు. సిలువ మీద నుండి ఆయన సింహాసనము మీదకి వెళ్ళారు. సిలువను సహించడం ద్వారా యేసుక్రీస్తు వారికి మాత్రమే సింహాసనం కాదు, మనకు కూడా సింహాసనమే. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మనను సింహాసనముల మీద కూర్చుండబెట్టబోతూ ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికీయ సంఘముతో మాట్లాడుచు, జయించువాడు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిత్యదును అని చెప్పి యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన సిలువ మనలను సింహాసనముల మీద కూర్చుండబెట్టేదై ఉన్నది అని చెప్పి మీకు తెలియచేస్తున్నాను. ఆయన సిలువ మనను సింహాసనముల మీదకు తీసుకుని వెళుతూ ఉంది. ఇక 7వదిగా, సిలువ లేకపోతే పరలోకానికి మార్గము లేదు అని చెప్పి మీకు తెలియచేస్తున్నాను. అనేక మంది భక్తులు తెలియచేసింది, సిలువ పాపిని పరలోకమునకు తీసుకుని వెళ్ళే ఒక నిచ్చెన వంటిది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. ప్రియమైన వలన పరలోకానికి మార్గమును కలుగు చేసింది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. వాక్యాన్ని ఎరిగిన వారు ఈ విషయాన్ని గ్రహించగలరు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో రక్తము చిందించే వరకు కూడా ప్రియమైన వాళ్ళ పరలోకమునకు మార్గము లేదు. పాత నిబంధన భక్తులందరూ కూడా ఒక చెరలో ఉన్నారు కానీ వారు పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో రక్తము చిందించి అప్పుడు ఈ భక్తులను ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళారు. ఆదాము మొదలుకుని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చే వరకు ఎంతమంది పాత నిబంధన భక్తులు ఉన్నారో వారు మరణించి పరలోకానికి వెళ్ళలేదు. వారు ఒక చెరలో, ఒక భక్తుల చెరలో వారు ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రికలో మనము చూస్తే ఆ చెరను చెరగా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి
తీసుకుని వెళ్ళారు. కాబట్టి ప్రియమైన వలన యేసుక్రీస్తు వారి సిలువ లేకపోతే పరలోకానికి మార్గము లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు అనేక మంది భక్తులు పరలోకమునకు వెళ్ళగలుగుచూ ఉన్నారు అనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువను బట్టియే. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించక ముందు పరలోకానికి భూలోకానికి మార్గము లేదు. ఈ సిలువ పరలోకమునకు భూలోకమునకు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి దేవుని సేవకునిగా ఈ మాటను మీకు తెలియచేస్తున్నాను. సిలువ లేకపోతే అనే అంశాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు సిలువ యొద్దకు రండి. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించేవారై ఉన్నారు. దేవుడి ఈ వర్తమానమును మీ హృదయములో స్థిరపరచునుగాక. ఆమేన్.